तेलंगाना हुकूमत ने तिब्बी तालीम को फ़रोग़ और MBBS के ख्वाहिशमंदों के लिए एक अहम ऐलान किया है। वज़ीर सेहत हरीश राव ने एक प्रेस मीट करते हुए ऐलान किया है कि इस तालीमी साल से MBBS के दाखिलों के लिए 2200 इजाफी सीट्स दस्तयाब होंगी। उन्होंने कहा है कि हम इस साल 8 नए मेडिकल कॉलेजेस में दाखिले शुरू करेंगे। इसमें 1200 सीटों का इजाफा होगा। प्राइवेट मेडिकल कॉलेजेस में B कैटेगरी की मेडिकल सीट्स में 85% रिजर्वेशन के जरिए MBBS के 1067 इजाफी सीटों के साथ इस साल से 2200 से ज्यादा मेडिकल सीट्स दस्तयाब होंगी। ये तेलंगाना में MBBS के ख्वाहिशमंदों के लिए वजीर आला KCR की जानिब से दशहरा के मौके पर ऐलान किया गया है। ఈ శుభ సందర్భంలో ఈ బతుకమ్మ దసరా పండుగ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పాలని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది। ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం। 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1200 మందికి మరి కొత్తగా అడ్మిషన్స్ లభించబోతా ఉన్నాయి। ఇది గొప్ప అద్భుతమైనటువంటి విజయం। 1200 MBBS సీట్లు ఒక విద్యా సంవత్సరంలో యాడ్ కావడం అనేది ఇది బహుశా దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్। ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమైక్య రాష్ట్రంలో మేము గతంలో మాట్లాడేవాడిని, నేను కూడా ఉద్యమ నాయకుడిగా చాలాసార్లు గాంధీ ఆసుపత్రికి వెళ్ళేవాడిని, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి రాష్ట్రం ఏర్పడితేనే మనకు మెడికల్ కాలేజీలు వస్తాయని 2004 నుంచి 2014 మధ్య పలుసార్లు గాంధీ ఆసుపత్రికి వెళ్ళి నేను మాట్లాడినా, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాం। అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్రం ఏర్పడితే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే మాట్లాడుకున్నామో ఉద్యమ సమయంలో ఇవాళ ఆ కళ నిజమైతా ఉంది। సమైక్య రాష్ట్రంలో మీరు చూస్తే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ ప్రాంతంలో వచ్చాయి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్। 70 సంవత్సరాల సమైక్య పాలనలో సమైక్య రాష్ట్రంలో 3 కాలేజీలు వస్తే 7 సంవత్సరాల్లోనే 17 కాలేజీలు తెచ్చుకోగలిగాం। ఆ సంఖ్యను 17కు పెంచుకోగలిగినాం। అంటే కొత్తగా 12 కాలేజీలు యాడ్ చేసినాం। ఈ 7 సంవత్సరాల్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా యాడ్ అయినాయి। అంతకుముందున్న ఉస్మానియా, గాంధీ సమైక్య రాష్ట్రంలో పెట్టిన 3 మొత్తం 5, కొత్తగా 12 మెడికల్ కాలేజీలు యాడ్ చేస్తే ఇలా మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగింది। 70 సంవత్సరాల్లో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే 7 సంవత్సరాల్లో 12 కొత్త మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి। అందులో ఈ విద్యా సంవత్సరం ఒకే విద్యా సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం అనేది ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయం। గౌరవ ముఖ్యమంత్రి KCR గారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 510 కోట్ల చొప్పున 4080 కోట్ల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు। నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున, విద్యార్థుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। ఈ సందర్భంగా 8 కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తేవడానికి విశేషంగా కృషి చేసినటువంటి మా DME రమేష్ రెడ్డి గారు, ఈ 8 కాలేజీల ప్రిన్సిపల్లు, ఈ 8 కాలేజీల హాస్పిటల్ సూపరింటెండెంట్లు, మరి మెడికల్ కాలేజీలను అప్లికేషన్లు పెట్టినప్పటి నుంచి శాంక్షన్ తెచ్చే వరకు కృషి చేసినటువంటి డాక్టర్ విమలా థామస్ గారు, డాక్టర్ వాణి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను। నిజంగా మా అధికారులు ఎంతో కష్టపడితే ఇవాళ 8 కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో వచ్చాయి। సో వారు త్వరలోనే ఫెలిసిటేషన్ కూడా పెట్టి ఒక మంచి అభినందన కార్యక్రమం కూడా పెడతాం। 8 కాలేజీలు రావడంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు కూడా చాలా కృషి చేశారు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా